డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్లో ఒక పార్ట్ అది అబౌట్ మేనిఫెస్టేషన్. బ్రెయిన్ చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. అసలు ఏంటి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్? దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే అబౌట్ మేనిఫెస్టేషన్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్. మేజర్ సీక్రెట్స్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ ఇన్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం. ఆత్మ నమస్కారం. సో అంటే ఇప్పుడు వరకు కూడా మా వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ అండ్ హూ ఎవర్ ఈస్ వ్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్ మనకి ఏం షేర్ చేస్తారు అని ఈగర్గా మీ నుంచి కొన్ని ఫ్యూ వర్డ్స్ పాజిటివ్, మీ నుంచి ఎప్పుడైనా పాజిటివ్ అండ్ గ్రేట్ వర్డ్సే వస్తాయి. సో పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ గ్రేట్ మెసేజ్. We'll discuss about great things, manifestation గురించి. Okay? Yeah. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dum Durgaya Namaha. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇది ఎలా పనిచేస్తుందంటే మేనిఫెస్టేషన్ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కార్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ థార్ అనుకుందాం. థార్ 4x4 కార్ని యూఆర్ డూయింగ్ ఎ మేనిఫెస్టేషన్. అది నేను మేనిఫెస్టేషన్ ఎలా చేస్తున్నారంటే యూఆర్ సింప్లీ విజువలైజింగ్ అనమాట. ఓకే, లైక్ నా పార్కింగ్ స్లాట్లో ఆ కార్ ఉన్నట్టు, ఆ కార్ని మీరు డ్రైవ్ చేస్తున్నట్టు, యూఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ సింగిల్ డాట్ ఇన్ ద కార్. అలా ఎప్పుడైతే మీరు ఇమాజిన్ చేసుకుంటారో, విజువలైజ్ చేసుకుంటారో, ఇన్ జనరల్ మీరు ఏదో పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అలాంటి కార్స్ మాక్సిమం మీ కంటి ముందు కనిపిస్తాయి. ఇంతకు ముందు కూడా వెళ్ళున్నాయి, బట్ మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేయలేదు. బట్ ఎప్పుడైతే మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో అబౌట్ దట్ కార్, ఆ కార్ని నేను కలిగి ఉన్నాను, ఆ కార్ని నేను ఓన్ చేసుకున్నాను, దట్స్ మై డ్రీమ్ కార్ అండ్ రైట్ నౌ ఐ హ్యావ్ దిస్ కార్, ఆ కార్ని నేను ఇప్పుడు కలిగి ఉన్నాను అన్న ఆలోచనతో ఎప్పుడైతే మీరు బ్రెయిన్ ని వర్కౌట్ చేస్తారో, ఇమాజిన్ చేసుకుంటారో, విజువలైజ్ చేసుకుంటారో, మేనిఫెస్టేషన్ చేస్తారో, ఎఫర్మేషన్స్ చేస్తారో, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఎలా వర్కౌట్ చేస్తుందంటే దానికి రిలేటెడ్ థింగ్స్ అన్ని మీ ముందు పెడుతుంది. దట్స్ బ్రెయిన్ వర్క్స్ అనమాట. ఆ విధంగా బ్రెయిన్ వర్క్ చేస్తుంది. మేనిఫెస్టేషన్ అట్లా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రీమ్ కార్ మీకు ఉంది, యు ఆర్ కన్ఫ్యూజింగ్. వెర్నా కార్ అంటే మీకు చాలా ఇష్టం అండ్ XL6 నెక్సా కార్, ఈ రెండు మీకు చాలా ఇష్టం. బట్ ఒక డ్రీమ్ కార్ మీరు ఫైనలైజ్ చేసుకోవాలా, మీకు అర్థం అవ్వట్లేదు ఏజ్ చూస్ చేసుకోవాలి అని చెప్పి. రెండు నచ్చాయి, బట్ ఒకటి తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, ఒకటి మేనిఫెస్ట్ చేద్దామని రెడీ అయ్యారు. క్వైట్ గా కూర్చుంటూ యూనివర్స్ కి మీరు అడగాలి, యూనివర్స్, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫ్రేజ్ తో స్టార్ట్ చేసి మన పక్కనే ఉందని గ్రహించి పొలైట్ గా యూనివర్స్ కి మన క్వేరీని అడగాలి. దీస్ ఆర్ మై డ్రీమ్స్, నేను కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నాను, ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దాట్, నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను నువ్వు నాతో ఉన్నావని. విశ్వానికి చెప్తున్నాం లిటరల్లీ, నువ్వు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ గైడెన్స్. ఈ రెండు కార్స్ నాకు డ్రీమ్ కార్స్. ఒకటి మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ దీని గురించి ఆలోచిస్తే అది నచ్చుతుంది, దాని గురించి ఆలోచిస్తే ఇది నచ్చుతుంది, నాకు క్లారిటీ లేదు, గివ్ మీ సమ్ క్లారిటీ అన్న గైడెన్స్ యూనివర్స్కి అడిగితే, మార్క్ మై వర్డ్స్, ఏదో ఒక సైన్ రూపంలో పదే ఒక కారును చూపిస్తుంది. విచ్ మీన్స్ యూనివర్స్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళారు ఏదో పని మీద, అవుట్ ఆఫ్ ద బ్లూ ఆ రెండిట్లో ఒక కార్ మీ ముందుకు వస్తుంటది. వెంటనే ఎలా వస్తుందో మీకు తెలియదు, ఇట్ విల్ కమ్ టు యూ. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అలా డిస్ప్లే చేయిస్తుంది. ఒకదాని గురించి మీరు డ్రీమ్ చేస్తే, విజువలైజ్ చేస్తే, ఇమేజిన్ చేస్తే, స్క్రిప్టింగ్ చేసినా, విస్పరింగ్ చేసినా, స్మరించినా, ఎఫర్మ్ చేసినా, అది మీ కంటి ముందు కనిపిస్తున్నాయి కొన్ని ఆబ్జెక్ట్స్ రూపంలో. ఎందుకు అంటే బ్రెయిన్ కి ఇమాజినేషన్ కి రియాలిటీకి తేడా తెలీదు, వాస్తవానికి ఊహాగుణానికి తేడా తెలీదు. అందుకే విజువలైజ్ చేయండి. విజువలైజ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, ఓన్ వే వేరు, రైట్ వే వేరు. వాట్స్ ద రైట్ వే అంటే ఫ్యూచర్ పేస్ టెక్నిక్. ఇట్లా ఒక లైట్ పాస్ అవుతుంది థర్డ్ ఐ నుంచి అని ఒక మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ అంటాం. బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ అంటాం, ఫ్యూచర్ పేస్ టెక్నిక్ అంటాం. దట్ ఈస్ ద రైట్ వే ఫర్ ద మేనిఫెస్టేషన్, ఫర్ ద ఇమాజినేషన్, ఫర్ ద విజువలైజేషన్. అది కూడా బ్రెత్ వర్క్ చేశాక, చక్రాస్ యాక్టివేట్ చేస్తూ, ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేస్తూ
చూడాలి. సో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టాన్ని మనం పట్టుకుంటే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అనుకోండి, కంప్లీట్ మనష వాచ కర్మ ప్యూర్ ఇంటెన్షన్ దాని మీద ఉండాలి, వేరే ఆలోచన ఉండకూడదు. అవుతుందా అవ్వదా, లైక్ ఈ జాబా ఆ జాబా, మరి కన్ఫ్యూజ్ మోడ్ ఉండకూడదు, క్లారిటీ మోడ్ లో ఉండాలి, క్లియర్ మోడ్ లో ఉండాలి, క్రిస్టల్ క్లియర్ మోడ్ లో ఉండాలి. జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేసిన ఆర్ ఎల్స్ మనీ మేనిఫెస్టేషన్ 2025లోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. బై December 31st, 2025 ఎంత అమౌంట్ని మేనిఫెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాం, క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ముందు ఫిక్స్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 1 crore అని గోల్ పెట్టుకున్నారు అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేఘన 3 crores మేనిఫెస్టేషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బై December 31st, 2025 ఐ హ్యావ్ అచీవ్డ్ 3 crores అని చెప్పి ఓకే, పదే పదే అది ఎఫర్మేషన్ చేయడం ద్వారా అండ్ యాక్ట్ యాజ్ ఇఫ్ జంపింగ్ ఫర్ జాయ్, డిజైర్ రిసీవ్డ్ అని చెప్పి, అంటే ఆల్రెడీ ఆ 3 crores ని నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, ఐ హ్యావ్ దట్ అమౌంట్ అన్న జంపింగ్ జాయ్ మోడ్ లో ఉండాలి. యాక్ట్ యాజ్ ఇఫ్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అన్నట్టు బిలీవ్ చేసేయాలి. ఎప్పుడైతే బిలీవ్ చేస్తూ మనం వర్క్ చేయడం చేస్తామో, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దానికి తగ్గట్టు అవకాశాలను మన ముందు పెడుతుంది, ఆపర్చునిటీస్ని మన ముందు పెడుతుంది. ఎరుకుతో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. అండ్ ఆపర్చునిటీస్ని ముందు పెడుతూ మనం వెళ్ళే ప్రాసెస్లో యూనివర్స్ నేచర్ ఎలా నేచర్స్ లీలా అంట, ప్రకృతి ఎలా గేమ్ ఆడుతుందంటే, ఆ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకునే ప్రాసెస్లో యు ఆర్ గోయింగ్ ఇన్ దట్ వే టు గ్రాప్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీని పొందే ప్రాసెస్లో కొన్ని లాసెస్ జరిగిపోతాయి. ఒక ఆపర్చునిటీని అవుట్ ఆఫ్ ద బ్లూ ముందుకు తీసుకొచ్చింది మీ ప్రేయర్స్ ద్వారా, మీ ఎఫర్మేషన్ ద్వారా, మీ మెడిటేషన్ ద్వారా, మీ సాధన ద్వారా, 360 degreesలో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ద్వారా యూనివర్స్ ఆపర్చునిటీస్ని మీ ముందు పెట్టింది. ఆ ఆపర్చునిటీని ఇలా అందుకోవడానికి వెళ్తున్నారు. ఈ వెళ్ళే ప్రాసెస్లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్, అడ్డంకులు, అవరోధాలు ఆశీర్వాదాలుగా భావించాలి, రిజెక్షన్స్ అయితే ప్రొటెక్షన్గా భావించాలి. ఇది ఇక్కడ ఉండాలి పాయింట్. ముందు లాస్ జరుగుతుంది. ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుందామన్న టైంకి ఇచ్చినట్టు ఇచ్చి యూనివర్స్ మాయం చేసేస్తుంది. ఇల్యూజన్, మాయ, కంటికి కనిపించదు ఆపర్చునిటీ. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు, రెస్పాండ్ అవ్వం, రియాక్ట్ అయిపోతా ఉంటాం. ఇట్స్ అ నెగటివ్. డోంట్ రియాక్ట్, బీ రెస్పాండ్, హ్యావ్ సమ్ కామన్ సెన్స్. అది నేచర్స్ లీలా స్వామి అని గుర్తుపెట్టుకో. మనం ఆడి మీద ఫైర్ అయిపోతాం, వీడి మీద ఫైర్ అయిపోతాం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, పదే పదే ఇదే జరుగుతూ ఉంది. బట్ బ్యాక్ ఎండ్ లో నిన్ను డ్రైవ్ చేస్తున్న ఎనర్జీ ఎవరు? కాస్మోస్. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మిక్. ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హోల్, ఐఎమ్ అబ్సలీట్ అని అర్థం. అహం బ్రహ్మాస్మి అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ఓకే, యాక్సెప్ట్ ద లాస్, యాక్సెప్ట్ ద రిజెక్షన్, యాక్సెప్ట్ దట్ అబ్స్టికల్, అడ్డంకల్ని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు సన్యాసిగా మారతాం. భగవద్గీతలో అదే ఉంది. నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి పనిని యథావిధంగా అంగీకరించిన వ్యక్తిని వి కాల్ ఇట్ ఇస్ ఎ సన్యాసి. అలా సన్యాసిగా మారితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. సో బ్రెయిన్ అలా వర్క్ చేస్తుంది అబౌట్ మేనిఫెస్టేషన్. కాబట్టి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు యూనివర్స్ ఏం పెడుతుంది? ఛాలెంజెస్ పెడుతుంది. ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. కొన్ని రిజెక్షన్స్ వస్తాయి, 1 కాదు 2 కాదు. నీ యొక్క సాధన, నీ యొక్క గోల్ ఎంత పెద్దదైతే అన్ని బిగ్గర్ రిజెక్షన్స్. గెట్ రెడీ ఫర్ దాట్. ఎక్స్ట్రాడినరీ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఎక్స్ట్రాడినరీ ప్రాక్టీసెస్ చేయాలా, ఎక్స్ట్రాడినరీ రిజెక్షన్స్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సత్తా ఉండాలా. యూ హ్యావ్ ఎ బిగ్గర్ గోల్, ఫర్ దట్ యూ హ్యావ్ ఎ బిగ్గర్ రిజెక్షన్స్. గెట్ రెడీ ఫర్ దాట్. ఛాలెంజెస్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, లాస్. Get ready for that. And challenge. Pain. Pain is a beautiful catalyst. మనకి పెయిన్ వద్దు, పెయిన్ తర్వాత వచ్చిన ప్లెజర్ కావాలి. బట్ ఆ ప్లెజర్ కావాలి అంటే పెయిన్. దట్ ఈస్ ద వే. అదే ప్రాసెస్, వేరే దారి లేదు. డిప్రెస్ అయిపోయి వదిలేస్తూ ఉంటారు కదా, కొంతమంది అక్కడే స్టాప్ చేసేస్తారు. అదే చెప్తా ఉన్నా, పెయిన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ క్యాటలిస్ట్. గెట్ రెడీ ఫర్ దట్ పెయిన్. ఇలా జరిగితేనే కదా మిరాకిల్స్ జరుగుతాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది అబౌట్ మేనిఫెస్టేషన్. ఎలా జరుగుతుంది అనుకుంటే అవుతుందా? ఇది ఏడుందో వాళ్ళకి అవుతుంది. ఎప్పుడు? సబ్జెక్ట్ అర్థమైనప్పుడు, యూనివర్స్ యొక్క పవర్ అర్థమైనప్పుడు, భగవంతుడి యొక్క శక్తి అర్థమైనప్పుడు, దైవశక్తి, విశ్వశక్తి అర్థమైనప్పుడు, మెటాఫిజిక్స్, సైన్స్ అర్థమైనప్పుడు,
ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. బై లక్ కిందన పడిందా? No. బై లక్ కిందన పడిందా? ప్రిన్సిపల్. దెర్ ఇస్ నో లక్. లా, భూ ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది లక్క? ప్రిన్సిపల్. ఇట్స్ ఏ లా. యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా ప్రిన్సిపల్స్ ఏ లాస్ట్ని. ఇది లేని వాళ్ళకి ఏం చేయలేం. గెట్ రెడీ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఎన్నో హిడెన్ సీక్రెట్స్ని కొన్ని సాధనాస్ రూపంలో, ప్రక్రియస్ రూపంలో అప్కమింగ్ ప్రోగ్రామ్స్లో మనం రివ్యూ చేయబోతా ఉన్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ అబౌట్ మేనిఫెస్టేషన్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్, బిజినెస్ గ్రోత్, జాబ్ గ్రోత్, హెల్త్, వెల్త్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఎనీథింగ్ వీ కెన్ మేనిఫెస్ట్, వీ కెన్ అట్రాక్ట్. ఒక్కసారి ఎనర్జీస్ మ్యాచ్ అయితే, దైవశక్తితో, విశ్వశక్తితో, మదర్ నేచర్తో మన ఎనర్జీస్ మ్యాచ్ అయితే, అలైనింగ్ విత్ హైయెస్ట్ ఎనర్జీస్ ఆఫ్ సుప్రీం మ్యాచింగ్ అయితే, ఆ వైబ్స్కి మన వైబ్స్ ఈక్వాలెంట్లో ఉంటే, సేమ్ వేవ్ లెంత్లో ఉంటే, మేజర్ రిజల్ట్. అలాంటి హిడెన్ సీక్రెట్స్ని కొన్ని సాధనాస్ రూపంలో 7 days అప్కమింగ్ ప్రోగ్రామ్లో మనం చేయబోతా ఉన్నాం. గుడ్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుండి మేజర్ పీపుల్. ఐ లిటరలీ షాక్డ్ ఆఫ్టర్ సీయింగ్ ద అటెండెన్స్ ఆర్ ఏమంటాం దేర్ ప్రొఫైల్స్ అబ్జర్వ్ చేశాక వీళ్ళకి అవసరమా సబ్జెక్ట్ అనిపించింది. వై? బికాస్ దే ఆర్ మల్టీ మిలియనర్స్. యా, దట్స్ వాట్. మనకి ఇప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నాం కదా, మనకి కలవడానికి వస్తున్నారు మీకు కూడా. సో వీఆర్ సీయింగ్ ఎవ్రీబడి. యా, దే ఆర్ కమింగ్ ఫ్రమ్. వి ఆల్ ఆర్ ఈక్వల్ అండి. యూనివర్స్ కి మీ రిలీజియన్ తో సంబంధం లేదు, మీ క్యాస్ట్ తో, మీ కమ్యూనిటీతో సంబంధం లేదు, మీ జెండర్ తో సంబంధం లేదు, మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, మీకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. యూనివర్స్ ఏమి చూస్తుందంటే మిమ్మల్ని ఎనర్జీస్ ని చూస్తారు, మీ యొక్క ఫీలింగ్స్ ని చూస్తారు, మీ యొక్క ఎమోషన్స్ ని చూస్తారు, మీ యొక్క మైండ్ సెట్ ని చూస్తుంది, మీ యొక్క థాట్ ప్రాసెస్ ని చూస్తారు, మీ మాటను చూస్తారు. పేరు పక్కన యాడ్ ఆన్ చేసుకుంటాం చూడండి, అవేమి చూడదు. ఎవ్రీబడి నీడ్స్. అందరం ఉన్నది యాడ్ ఉన్నాం. విశ్వంలోనే, విశ్వంతోనే మనం డ్రైవ్ చేస్తున్న ఎనర్జీ సుప్రీం ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మనకు తెలియదు. సో తెలియదు కాబట్టి లేదనుకుంటే మూర్ఖత్వం. అలాగని కంటికి కనిపించిన అన్ని నిజాలు కాదు. హ్యావ్ సమ్ కామన్ సెన్స్. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో మనం అందరం కలవబోతా ఉన్నాం. గెట్ రెడీ ఫర్ దాట్. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఈ మేజర్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇంతకు ముందు కూడా జరుగుతూ వస్తున్నాయి క్లాసెస్ అనేవి. అండ్ నెక్స్ట్ కూడా మనకి ఈ December 8th నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. కంటిన్యూస్ గా 7 days రన్ అవుతాయి క్లాసెస్. అండ్ ఇవి కూడా మనకి ఆన్లైన్ జూమ్ క్లాసే ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకి 5:45 నుంచి 7:30 వరకు ఉంటుంది, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అండ్ ఈ వీడియోస్ కూడా మనకి లైఫ్ లాంగ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైతే 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి, మనకి మేనిఫెస్టేషన్ జరగాలి అని గురుగారు చెప్తూ ఉంటారు కదా, ఎవరైతే నిజంగానే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అండ్ బెస్ట్ ఫ్యూచర్ అనేది, వాళ్ళ ఫ్యూచర్ని ఇంకా బెస్ట్గా చేసుకోవాలి, గ్రేట్గా చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వాలి. అండ్ ఈ ప్రోగ్రామ్కి మనకి వరల్డ్ వైడ్ నుంచి గురుగారు చెప్పినట్టు చాలా మంది అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో స్లాట్స్ అయితే చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. సో మీరు కూడా ఫాస్ట్గా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేసి ఫాస్ట్గా మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.